వాషింగ్టన్ సుందర్ కూడా కాంపిటీషన్ ఉంది, వాళ్ళిద్దరిని ఎవరు తీసుకోవాలనేది అయితే ఇలా పోటాపోటీగా అయితే ఇద్దరి మధ్యలో అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా మనం బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే, ఎందుకంటే ఈ మ్యాచ్లో కొంతమంది మెయిన్ వాళ్ళు లేరు, ఎందుకంటే కోహ్లీ లేడు, అలానే సూర్యకుమార్ యాదవ్ లేడు, హార్దిక్ పాండ్యా లేడు, ముగ్గురు మెయిన్ లేరు, అలానే జడేజా కూడా లేడు. ఈ నలుగురు లేని ప్లేస్లో అయితే ఎవరెవరు భర్తీ చేస్తారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు కీపర్ ప్లేస్ అయితే చాలా సందిగ్ధత ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ ఆడించాలా లేకుంటే జితేష్ శర్మ ఆడించాలా, ఎందుకంటే టీ20లో ఇద్దరికి బెస్ట్ ఉంది. ఐపీఎల్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అలానే రీసెంట్గా వన్డేస్లో కూడా 100 చేసి వచ్చాడు సంజు శాంసన్ అయితే. మరి అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారేమో సీనియర్స్ పరంగా అయితే, సీనియర్ కాబట్టి ఆల్రెడీ అతనికి అవకాశం అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకా అలానే టాప్ ఆర్డర్లో ఆల్రెడీ రాహుల్ ద్రావిడ్ క్లియర్ చేశాడు కాబట్టి శుభ్మన్ గిల్ 1 డౌన్లోకి వస్తాడు. జైస్వాల్ ఫస్ట్ ప్లేస్ అతనికే ఉంటుంది. అలానే డైరెక్ట్గా వరల్డ్ కప్లో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తే ఒక ఆర్డర్ ఒకసారి చూద్దాం మనం, ఎందుకంటే ఇంత కాంపిటీషన్ మధ్యలో ఆర్డర్ ఎలా ఉంటే బాగుంటుందో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు